ఆ అమ్మాయికి ఇద్దరు పిల్లలండి. పాపం చిన్న వయసులోనే రెండో కొడుకు చనిపోయాడండి. మూడో కొడుకు భార్య, ఇద్దరు ఆడపిల్లలండి. ఆ అమ్మాయి పక్కింటి వాళ్ళకి అన్నం వండటానికి పోయి వాళ్ళకి మంచి చెడ్డలు చూస్తానికి పోయి కరోనా టైంలో ఆ అమ్మాయి చనిపోయిందండి. ఆ పిల్లలు నాదుకులేనండి. పాపం ఇద్దరు ఆడపిల్లలు. రెండో కొడుకేమో ఒక అబ్బాయి ఒక అమ్మాయి అండి. చిన్న వయసులోనండి వీళ్ళందరూ కూడా. మరి మా అక్క ఏమో మా బావ ఇంటికి రేపు పొద్దున్నే వస్తున్నాలని చెప్పి లారీ మీద అని పాపం ఎక్కాడు. హార్ట్ అటాక్ వచ్చి ఆయన అక్కడికక్కడికే చనిపోయాడండి హైదరాబాద్లో. ఆ అమ్మాయికి అనుకోకుండా మా అక్కాయికి పాపం అన్ని కష్టాల మీద కష్టాలేనండి. నేను ఒక కొడుకు చనిపోతేనే నేను తట్టుకోలేకపోతున్నాండి ఇప్పటికి 10 ఏళ్ళ నుంచి కూడా. మరి ఆమెకి ఏంటంటేనే చిన్న రెండో కొడుకు అంతే చచ్చిపోయాడు. పెద్ద కొడుకు అంతే చనిపోయాడు. ఇప్పుడు రాత్రి చనిపోయాడండి. ఇప్పుడు వెళ్తున్నాము. మరి కోడలు చనిపోయింది. ఆమెకేమో ఫుల్ షుగర్ అండి. పాపం భర్త అనుకోకుండా కూడా హార్ట్ అటాక్ వచ్చి ఆయన అంతే చనిపోయాడండి. నాకు వెళ్ళాలనిపించట్లేదు, ఎందుకంటే నా మనసు తట్టుకోలేదండి. అలాగా ఎవరి కొడుకులన్నా అలా చనిపోతే నేను చూడలేను, నేను బాధ భరించలేనండి. ఇప్పుడు కూడా నేను నా కొడుకు చనిపోయిన కాడి నుంచి నేను ఏనాడు కూడా కంటికి నిద్రపోయారుకునండి. మరి అలాగ 1 కాదు 2 కాదు 3 కాదు అలా జరిగితే ఆమె ఎట్లా తట్టుకుంటుందా అని చెప్పి ఆమెను చూడాలని మా అక్కడి నాకు అదే బాధ అవుతుంది, ఏడిపోతుంది. నా వల్ల కావట్లేదండి. కాకపోతే వెళ్ళాలి తప్పదు. ఇద్దరు బిడ్డలండి. పాపం చిన్న వయసులోనే కోడలు రాళ్ళు అయిపోయారు. మా బావ చూస్తే అలా చనిపోయాడు. పాపం ఆమెను ఎంత బాగా చూసుకుంటాడు. తెల్లారి వస్తానన్నాడు. హార్ట్ అటాక్తో లారీ ఎక్కుతూనే వాళ్ళదేనండి లారీ. తెల్లారి వచ్చి నీకు చూపిస్తాను, నువ్వు రెడీ అయి ఉన్నా అన్నాడు. పాపం అప్పటికప్పటికే చనిపోయాడు. ఆమె ఇప్పటికీ మనిషి కోలుకోలేదండి, అల్లాడిపోతుంది. నేనే ఎప్పుడన్నా ఏదో ఒకటి జ్యూస్లో అవి తీసుకుపోయి నాకుంట దాంట్లో తడబెట్టింది కదండి ఇస్తూ ఉంటాను. ఎలాగ పోవాలా, ఎలాగ కావాలని నాకు బాధ అనిపిస్తుందండి. రాత్రి నుంచి నిద్రపోలేదు. మా అక్క ఏడు చెప్పిన కాడి నుంచి. ఈ వీడియో మీరు మాత్రం తప్పకుండా చూడండి. చూసి ఒక కన్న తల్లి బాధ అలా కొట్టు తట్టుకోలేమండి. అది చెప్పుకుంటే ఇది ఒక లైఫ్ లాగా బాధపడాల్సిందేనండి. బతికినంతకాలం ఉండానండి. వెళ్తున్నాం మేము అక్కడికి, సత్తెనపల్లి వెళ్తున్నాం. మా అక్కను చూడాలంటే నా గుండెలు తట్టుకుపోతున్నాయండి. నేనన్న ధైర్యంగా ఉంటానండి. నాకెంత ఆరోగ్యం బాగోపోయినా, ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఆమె తట్టుకోలేదండి. సుఖమెత్తనంగా పెరిగింది. ఏం చేయాలో అర్థం కాకుండా అయిపోతుందండి. పాపం ఆమెను ఎలా ఓదార్చాలో కూడా నాకు అర్థం కావట్లేదండి. ఎందుకంటే చూస్తూ ఇద్దరు కొడుకులు చిన్న వయసులో అర్ధాంతంగా చనిపోయారు. మా బావ చనిపోయారు, కోడలు చనిపోయింది. పాపం అందరూ ఇద్దరు పిల్లలండి, నాదుకులు. ఆమె పోషించలేదు. ఆమె షుగర్తో అల్లాడిపోతుంది. చూసి చూడనట్టు నేనెతలో పొలవాళ్ళకు చదువుకుంటూ ఉంటానండి. మీరు ఈ వీడియో మాత్రం అందరూ చూసి షేర్ చేసుకొని, లైక్ కొట్టి, సబ్స్క్రైబ్ చేసి ఉంటానండి. బాయ్.